మహాలక్ష్మి అయితే ఇంక చక్రి అయితే తిరిగి వచ్చాడని చాలా సంతోషపడితే, ఇంక ప్రతాప్ అలాగే ఆది అయితే చక్రి షర్ట్ పట్టుకొని అసలు మా డబ్బులు నగలు ఏం చేసేవారా అని చెప్పనని ఇంక తన కనీసం ఆ ఇంటి అల్లుడు అన్న కూడా లేకుండా తన్ని చాలా అమర్యాదగా మాట్లాడతారు. ఇంక తను మహాలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా అయితే అలాగే మాట్లాడుతుంది. ఇంక మహాలక్ష్మికి అయితే చాలా కోపం వచ్చి అసలు తను ఎవరనుకొని మాట్లాడుతున్నారు అన్నట్టుగా తనైతే మాట్లాడుతుంది. ఇంకా చక్రికే సపోర్ట్గా మాట్లాడుతుంది. ఈ లోపల ఇంకా మాధవ్ అయితే వచ్చి ఇంకా ప్రతాప్కి అయితే మీరు మర్యాదగా వచ్చి మా తమ్ముడిని అలాగే మీ కూతుర్ని ఇంటికి పంపించమంటేనే నేను పంపించాను. ఇలా నా తమ్ముడి మీద దొంగతనం మోపాలని చెప్పి ఇలా ప్లాన్ చేస్తారా? నా తమ్ముడికి ఏదైనా జరుగుంటే మిమ్మల్ని అందరినీ మేస్త్రిగా పనిచేయడమే కాదు, నేను ఇంకా సమాధులు కట్టడం కూడా నాకు వచ్చు అన్నట్టుగా ఇంకా తన స్టైల్లో వాళ్ళకందరికీ ఒక ఇంటి పెద్దగా అయితే అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇంకా మహాలక్ష్మి కూడా అయితే ఇంత మీరు మారారనుకున్నాను నేను, కానీ మీరు మారారని అర్థమైపోయింది అన్నట్టుగా ఇంకా చక్రితోనే ఇంకా బయట వచ్చేస్తుంది. ఇంకా అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? మిమ్మల్ని అక్కడ కిడ్నాప్ చేసుంటే మిమ్మల్ని ఏదైనా చేస్తుంటే ఏమై ఉంటుంది? అయినా నా తప్పే. మీరు పోను అన్నా కానీ ఆ నగలు తీసుకొని వెళ్ళండి అని చెప్పి నేనే చెప్పాను. మీరు రాను అన్నా కానీ ఆ ఇంటికి నేనే తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ పెట్టాను అన్నట్టుగా బాధపడుతూ ఉంటుంది. ఈ లోపలైతే ఇంక మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉన్న కార్ డ్రైవర్ అయితే వచ్చి ఇంక ఇక్కడ దొంగతనం చేయాలి అన్నట్టుగా తనైతే వస్తాడు. ఇంక వచ్చేస్తే ఇంక నారాయణరావు ఊరుకుంటాడా? ఆ మనిషిని కాస్త చెట్టుకు కట్టేసి నువ్వు దొంగతనానికి వస్తావా కారు ఎత్తుకుపోవడానికి అన్నట్టుగా ఇంకా కట్టేసేటప్పటికి ఇంక అందరూ వచ్చి ఎందుకు ఇలా వచ్చావంటే కారు తీసుకురమ్మన్నారు అని అమ్మగారు అని చెప్పానంటే ఏంటి మా కారుతో మీకేంటి పని అన్నట్టుగా అంటే చూసావా మా ఇల్లు మా కారు అని మాట్లాడుతుంది. అంటే ఇప్పుడిప్పుడే నా భార్యకి నేనంటే ఇష్టం, రేపు ఇప్పుడు మా కారు మా అన్నయ్య అన్నది రేపు మా ఆయన అని చెప్పానంటే అది ఎంత బాగుంటుందిరా కేశవ అని చెప్పానంటే ఏంట్రా కలలు కంటున్నావా? వదిన గురించి నీకు తెలుసు కదా, ఈ మాట కానీ వింది అంటే ఆ కారు డిక్కీలో నేను కప్పెట్టేస్తుంది అని చెప్పానంటే నువ్వు ఉండరా, మరీ అంత వైలెన్స్గా ఏం ఉండదులే నా మహాలక్ష్మి.